యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం జూన్ 27న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి చాలా మంది బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకున్నారు. తీరా చూస్తే అది హీరో రాజశేఖర్ నటించిన కల్కి అని షాక్ అయ్యారు. దీంతో అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో స్పందించిన బుక్ మై షో ప్లాట్ఫామ్ రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్ బుక్ చేసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి కల్కి 2898 AD సినిమా టికెట్లు కన్ఫర్మ్ అయినట్టేనని క్లారిటీ ఇచ్చింది. ఇక దీనిపై స్పందించిన హీరో రాజశేఖర్ నాకు దీనితో అసలు సంబంధం లేదని తెలిపారు. కల్కి మూవీ చరిత్రను సృష్టించి మూవీ ఇండస్ట్రీని మరో మెట్టెక్కించాలని ఆకాంక్షిస్తున్నా అని టీం అందరికీ బెస్ట్ విషెస్ అని తెలియజేస్తూ హీరో రాజశేఖర్ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పవన్ కుమారుడు అకీరా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న బద్రీ మూవీని రీమేక్ చేసి అకీరా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగానే అకీరా ఈ మూవీ రీమేక్ తో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే అద్దిరిపోయే రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హీరో నాగార్జున ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుండడం చూసిన ఒక అభిమాని నాగార్జునతో సెల్ఫీ దిగడానికి ఆయనకు దగ్గరగా వెళ్లగా భద్రతా సిబ్బంది వెంటనే అతని బలంగా పక్కకు లాగి నెట్టేశారు. దాంతో అతను కింద పడిపోయినంత పని అయ్యింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన హీరో నాగార్జున ఈ ఘటన జరిగినప్పుడు గమనించలేదని, తన దృష్టికి చాలా ఆలస్యంగా వచ్చిందని, ఇలాంటి జరిగి ఉండాల్సి కాదని ఆ అభిమానిని తాను క్షమాపణలు కోరుతున్నా అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. కమల్ హాసన్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ భారతీయుడు 2 దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కమల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్ర సమరయోధుడుగా చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని జూన్ 25న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషలో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మహేష్ కుమారుడు గౌతమ్ తాజాగా లండన్ లో తన ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను మహేష్ బాబు భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. గౌతమ్ తొలి ప్రదర్శన గురించి అభిమానులకు తెలియజేస్తూ తన కుమారుడు గౌతమ్ ని చూస్తే చాలా గర్వంగా ఉందని, గౌతమ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని నమ్రత శిరోద్కర్ తెలిపారు. గత ప్రభుత్వంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ కొందరు ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు అశ్విని దత్, దిల్ రాజు తదితరులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పవర్లోకి వచ్చిన కూటమికి నిర్మాతల అభినందనలు తెలపడంతో పాటు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తమకున్న సమస్యలను కూడా తెలియజేయనున్నారు.